కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం కోనసీమలో శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వార భక్తులు దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా దర్శనానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, కూటమి నాయకులు ఎమ్మెల్యే బండారుకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వాడపల్లి వాసుని దర్శనానికి సుదూర ప్రాంతాల నుండి విశేషమైన సంఖ్యలో భక్తులు తరలివచ్చి 7 వారాల వెంకన్నను దర్శించుకున్నారు. పవిత్ర ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరం ద్వారా దర్శనం చేసుకుంటే భక్తులకు సర్వ పాపాలు నివృత్తి అవుతాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు పటిష్టమైన క్యూ లైన్లను ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. కోనసీమ జిల్లా ఎస్పీబీ కృష్ణారావు ఆదేశాలతో ఎస్వీఐ గోవిందరావు ఆధ్వర్యంలో సిఐ విద్యాసాగర్ గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈరోజు కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఈ పవిత్రమైన రోజున వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొంది ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, కొత్తపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందాలి, ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలి. ఈ నూతన సంవత్సరంలో సంక్రాంతి ముందుగా వచ్చే ముక్కోటి ఏకాదశి సందర్భంగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తిరుపతి వెళ్ళి ఈ పుణ్యదినాన్న ఉత్తర ద్వారం దర్శనం చేసుకోలేని వారికి కోనసీమ తిరుపతి మరో తిరుపతిగా ప్రజల యొక్క భక్తి విశ్వాసాలను చూరగొన్నటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఈ ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ద్వారా తిరుపతి వెళ్ళి ఏ విధంగా వారి పుణ్యాన్ని సంపాదించుకుంటారో, ఏ విధంగా స్వామివారి ఆశీస్సులు పొందుతారో అదేవిధంగా ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ద్వారా భక్తులకు వారి కోరికలు ఈడేరి వారు సుఖ సంతోషాలతోటి భోగభాగ్యాలతోటి శుభప్రదంగా వర్ధిల్లుతూ ఉన్నారనేది చేసుకోవడం అంటే ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నా. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దినదిన అభివృద్ధి చెందుతూ అత్యధికంగా రాష్ట్రంలోనే ఒక ప్రముఖ దేవాలయాల్లో ఒక దేవాలయంగా వెలుగొందుతుంది. అటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం ఒక అదృష్టంగానే భావిస్తూ, అలాగే కొత్తపేట నియోజకవర్గ ప్రజలకు, శ్రేయోభిలాషులకు